జై శ్రీరామ్. సకల దేవతలకెల్లా గోమాతని పూజించండి. గోమాత ఆశీర్వాదం తీసుకోండి. వీధిలో ఉన్న కుక్కలు ఇంట్లో ఉంటున్నాయి. ఇంట్లో ఉండాల్సిన అమ్మా నాన్నలు అనాథాశ్రమంలో ఉంటున్నారు. అలాంటి వాళ్ళని మరి గోమాతని ఇక్కడ ఒక మాట చెప్పాలి. అమ్మా నాన్నని ఇంట్లో ఉంచండి. అలాగే గోమాతతో పాటు దూడను కూడా ఉంచండి. ఎందుకో తెలుసా? మనం గృహప్రవేశం చేస్తాం. గృహప్రవేశం చేసేటప్పుడు మనం తీసుకొచ్చేది ఏంటి? గోమాతతో పాటు దూడ కూడా వస్తుంది. అందులో అమ్మ నాన్న ఉంటే ఓకే. అమ్మ నాన్న కూడా మన ఇంట్లో ఉంటారు. అందరు బంధువులు వచ్చి మన గృహప్రవేశానికి వచ్చి మన మర్యాదలు, మనం ఇచ్చే విందు స్వీకరించి మనల్ని ఆశీర్వదిస్తారు. వీళ్ళు నిమిత్త మాత్రలే, కానీ గోమాత అమ్మ నాన్న కంటే ఎక్కువ వీళ్ళు కాదు అని నేను అంటాను. కావాలని తెలుసుకోండి. బంధువులు వస్తారు. వీడు బాగుపడుతున్నాడా, వీడి పతనం ఎలా చేయాలి అని. ఆడపడుచులు వస్తారు. వీడి దగ్గర ఎంత ఆస్తుంది, ఎంత దోచుకుందాం అని చూస్తారు. కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే వీడి దగ్గర ఎంత నీతి నిజాయితీ ఉంది అని ఒక్క విషయం ఆలోచించరు. ఆ విషయం ఆలోచిస్తే మనమందరం గోమాత బిడ్డలమే, అమ్మా నాన్న బిడ్డలమే. కానీ అర్థం కాదు. ఎందుకు నవ్వుతున్నావు తెలుసా? గోమాత మనకు మనకు కావాల్సిన అన్ని విధాలు ఇస్తుంది. మాత పేడ వేస్తుంది కదా, దాంట్లో చక్కటి ఇల్లు అలుకుతే ఎలాంటి కిమ్ము రావు. అలాగే పంచకం తీసుకొని మనం సేవిస్తే మనకు ఎలాంటి రోగాలు దరిదాపుల్లో రావు. ఇది ఎంతమంది తెలుసు? ఎంతమంది గోశాలకు పోతున్నారు? వెళ్ళండి, గోశాలకు వెళ్ళండి, గోమాతకు సేవ చేసుకోండి. అలాగే బతికున్న నాళ్ళు అమ్మ నాన్నలు కూడా సేవ చేసుకోండి. జై శ్రీరామ్.